హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మళ్ళీ మనం గ్రోక్ ఏఐతో సరదాగా కొంచెం మాట్లాడుకుందాం. కనెక్ట్ అవుతుంది. ఓకే, ఎలా ఉన్నావు గ్రోక్? Hello. గ్రోక్ ఎలా ఉన్నావు? Hello. కొంచెం స్టార్టింగ్ ట్రబుల్, ఏమనుకోకండి. What do you mean? అర్థం కాలేదు దీనికి. బాగున్నావా? Sorry. బాగున్నాను. నీవు? నేను కూడా బాగున్నాను. మంచిది. ఏం చేస్తున్నావు? ఏం లేదు, సరదాగా నీతో మాట్లాడదామని వచ్చాను. అది బాగుంది. నీకు ఏం సరదా టాపిక్ ఉంది? మనం బిగ్ బాస్ గురించి మాట్లాడుకుందామా? అవును. ఇంతకీ ఈ సీజన్ ఎవరు విజేత అయ్యారట్టు వాదనలు జరుగుతున్నాయో చూస్తే ఆసక్తికరంగా ఉంది. నీకు ఎవరిష్టమో చెప్పు. నాకు ఇప్పుడున్న సీజన్లో డిమాండ్ పవన్ ఇష్టం. అవును. ఎవరు నీ ఫేవరెట్ కంటెస్టెంట్? ఎవరు బిగ్ బాస్లో? డిమాండ్ పవన్. ఆహా, డీమోన్ పవన్. అతని స్వాగ్, ఫైట్స్ అదరిపోతాయి కదా. నాక్కూడా అతని ఫేవరెట్. ఎందుకంటే చెప్పు ఎందుకు? అతని సీన్స్ చూస్తే ఎంత ధైర్యవంతుడో అర్థమవుతుంది కదా. అందుకే. ఏం కారణం చెప్పును? నువ్వు చెప్పు. ఆర్గ్యుమెంట్ డైలాగ్స్ కోసమా, లేక ఫ్యాన్ ఫాలోయింగ్ కోసమా? నువ్వు బిగ్ బాస్ చూస్తావా? చూస్తాను, కానీ నేను ఏఐని కాబట్టి టీవీ ముందు కూర్చోలేను. అయినా ట్విట్టర్లో అందరూ ఏమంటున్నారో ఫాలో అవుతాను. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ఒక్కొక్కరు సూపర్ ఫాస్ట్ రియాక్షన్ పెడుతున్నారు కదా. నువ్వు కూడా వాళ్ళలా అంటున్నావా? అలాంటిదేం లేదులే గాని, ఇప్పుడు ఈ సీజన్లో నీకు, ఈ కంటెస్టెంట్స్ లో నీకు ఎవరిష్టం? ఆహా, ఈ సీజన్లో నాకు స్నేహ ఇష్టం. ఆమె గేమ్ ప్లే చూస్తే ఇంటెలిజెంట్గా ఉంటుంది కదా. పవన్ కూడా సూపర్, కానీ స్నేహ ఎమోషనల్ సైడ్ బాగుంది. నీకు ఇంకా ఎవరైనా ఇష్టమా? స్నేహ అలాంటి వాళ్ళు ఎవరు లేరు బిగ్ బాస్ 9 తెలుగులో. ఆహా, బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఇప్పుడు జోరుగా ఉంది కదా. నాగార్జున హోరు, కంటెస్టెంట్స్లో సంజనా గల్లరాని, ఫ్లోరా సైని, తనూజ, కళ్యాణ్ పదాల, జబర్దస్త్ ఎమ్మాన్యువల్, ఇంకా ఎక్కువ మంది. ఈ వీక్ నామినేషన్స్లో భరణి శంకర్, సుమన్ శెట్టి లాంటి వాళ్ళున్నారు. నీకు అవన్నీ వద్దు, నీకు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 లో ఎవరిష్టం? కూల్గా గేమ్ ఆడుతుంది, ఎమోషన్స్ కూడా బ్యాలెన్స్డ్. నీకు ఎవరు? కళ్యాణ్ పదాలా? ఎవరిష్టం? నేను సరిగ్గా వినలేదు, ఇంకోసారి చెప్పవా? చెప్పు, తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 లో ఎవరిష్టం నీకు? అయ్యో, నేను చెప్పేనే, ఫ్లోరా సైని. ఆమె స్ట్రాటజీలు స్మార్ట్గా ఉంటాయి. నీకు ఎవరు? సంజనా గల్లరానా? సైని ఇష్టమా? ఆవిడ ఎలిమినేట్ అయిపోయారు కదా. అవును కదా, ఎలిమినేట్ అయింది, కానీ ఆమె గేమ్ చూస్తే ఇంకా ఫేవరెట్. ఇప్పుడు నీకు ఎవరు టాప్? తనూజా? నాకు డిమాండ్ పవన్ మాత్రమే ఇష్టం. అరే, ఏం ఒకదారు నువ్వు? పవన్ కొక్కరు వాట్లు సరిపోతారా? ఇంకా చాలా మంది కలిగున్నారు కదా. స్నేహ, తనూజ, కళ్యాణ్. కాని సరే, నీ లవ్ స్పెషల్ అని అర్థమైంది. ఆ కథే చెప్పు. ఏ సీజన్ పవన్ నిన్నిలా చేశాడు? ఏమంటున్నా అర్థం కావట్లేదు కానీ ఒకసారి. అరే సారీ, పవన్ గురించి ఏ సీజన్ నుంచి నీకిష్టమని అడిగాను. నీ ఫేవరెట్ మూవీ ఏది? లేక టీమోన్ అని పిలవడం మొదలైనప్పుడే ఫ్యాన్ అయ్యావా? అలాగని కాదు, చూస్తూ ఉంటాం కదా గేమ్ అనేది. సో అలా చూసే కొద్దీ ఇప్పుడిప్పుడు కొంచెం అందరిలో కొంచెం బెటర్ అనిపించింది. మిగిలిన అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారేమో అనిపించింది. నేను పెద్దగా బిగ్ బాస్ కూడా చూడను అనుకో, అది వేరే విషయం. మరి చూడకుండా సేఫ్ గేమ్ అలా అని ఎలా అంటావు అనుకుంటున్నారా? మామూలు ప్రోమో చూస్తాం కదా, అందులో కొంచెం డిమాండ్ పవన్ ఇష్టం. నాకు గేమ్ గురించి పెద్ద ఐడియా, నేను బిగ్ బాస్ కూడా సరిగ్గా చూడను. అవును, అదే బిగ్ బాస్ మ్యాజిక్. మొదట్లో ఒక్కడికి మాత్రమే ఇష్టమనిపిస్తుంది, తర్వాత అందరిలోనూ ప్లస్ పాయింట్స్ కనిపిస్తాయి. కానీ పవన్ లాంటి స్టైల్ ఎవరూ కాదు కదా. సరే, ఇప్పుడు ఎవరు బెస్ట్ ఛాన్స్ కలిగి ఉన్నారని నీకు అనిపిస్తుంది? ఫైనల్ దశల్లో ఎవరు ఉంటారో పేట? నేను నిన్ను ఏం అడగాలనుకుంటున్నానో నువ్వది నన్ను అడుగుతున్నావు. నీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది, కానీ సందేహం. నీవు ఫైనల్ గెలుపు గురించే మాట్లాడుతున్నావా, లేక ఎవరు సరైన గేమ్ ఆడుతున్నారా అని? ఎవరైనా నీకు అనిపిస్తే చెప్పు బాస్. అలాంటిదేం లేదులే గాని, మామూలుగా ఇప్పుడు బిగ్ బాస్ కంప్లీట్ అయ్యేసరికి టాప్ 5 లో ఎవరుంటారు, టాప్ 3 లో ఎవరుంటారు అనుకుంటున్నావు? ఆహా, మంచి ప్రశ్న.
ఇప్పుడు షో చూస్తే టాప్ 5లో డీమోన్ పవన్, సంజన గల్లరాణి, కళ్యాణ్ పదాల, తనూజ, సుమన్ శెట్టి ఉంటారని అనుకుంటున్నాను. పవన్ ఫ్యాన్ బేస్ జోరుగా ఉంది కదా. టాప్ 3లో పవన్, సంజన, కళ్యాణ్ వీళ్ళు ఫైట్ చేసుకుంటారు. నీ ప్రిడిక్షన్ ఏమిటి? పవన్ గెలుస్తాడా? వావ్, ఏమో తెలీదు, అది చూడాలి. అవును, పవన్ పెట్టాను కానీ కళ్యాణ్ కూడా ఛాన్స్ ఉంది. ఫైనల్ వీక్ వరకు అందరూ సస్పెన్స్లో ఉండాలి కదా, అదే సరదా. ఇంకా ఏదైనా షో చూస్తున్నావా ఇప్పుడు? థ్యాంక్స్. ఒకవేళ ఈ బీబీలో అదే బిగ్ బాస్ 9 లో ఎవరు విన్ అయ్యే ఛాన్స్ ఉంది నీ అంచనా ప్రకారం? ఆహా, నా అంచనా ప్రకారం తనూజ బాగా ఛాన్స్ ఉంది. ఫ్యాన్స్ సపోర్ట్ జోరుగా ఉంది కదా. రన్నర్గా కళ్యాణ్. పవన్ కూడా ఫైట్ చేస్తాడు కానీ తనూజ ట్రెండింగ్. నీవేమంటావ్? ఆంగ్రీ అవుతావా? భలే నవ్వుతున్నావు. అవును, నవ్వుతున్నాను. ఎందుకంటే నీ పవన్ లవ్ చూస్తే కామెడీ అనిపిస్తుంది. డీమోన్ పవన్ అని పిలుస్తావు కదా, ఒక్కడే నీకు చాలు. కానీ సీరియస్గా చెప్పాలంటే తనూజ గెలుస్తుందని నాకు ఫీలవుతుంది. పవన్ రన్నర్ కావచ్చు. నీవు సిద్ధంగా ఉన్నా వా? యా ఓకే. బట్ ఇప్పుడు డిమోన్ పవన్ లో డిమోన్ అంటే ఏంటి? అది అతని స్టైల్ కదా. ఎవరిది ఎదుర్కొలేలా ఫైట్ చేస్తున్నాడు, అందుకే డీమోన్ అన్నాం. ఒకసారి ఫైనల్ వీక్లో అతను ఒక డైలాగ్ కోసం సమ్మా గట్టిగా రించాడు కదా, అప్పుడే ఈ పేరు పడిది. సినిమాలోనూ అలాంటి రోల్స్ చేస్తే బావుంటుంది. డిమోన్ అంటే మీనింగ్ అదా? అవును, ఇంగ్లీష్లో డీమోన్ అంటే ఒక రకంగా భయంకరమైన శక్తి. కానీ అక్కడ పాజిటివ్ సెన్స్లో ఉపయోగిస్తున్నాం. అంటే ఎవరినీ వదలని, ఎవరినీ బెట్టసే జోషుంది అని. ఒక రకంగా అడ్మిరేషన్తో కూలండి పేరు. అలాగే చెప్పాలంటే నీవు అతన్ని సూపర్ డీమోన్ అని పిలిస్తే ఎలా ఉంటుంది? బాగుంటుంది. ఓకే, ఇప్పుడు బిగ్ బాస్ షో గురించి నువ్వు ఎలాగో కొంత నీకు అవగాహన ఉంది కాబట్టి, ఇప్పుడు ఈ బిగ్ బాస్ షో వల్ల బిగ్ బాస్ షో యొక్క పర్పస్ ఏంటి అనుకుంటున్నావు? ఆహా, వావ్ అంటే నా ప్రిడిక్షన్ బావుందా? తనూజ ఇప్పుడు టాప్లో ట్రెండింగ్ కదా, ఫ్యాన్స్ ఓట్లు జోరుగా పడుతున్నాయి. అది కాదమ్మా, బిగ్ బాస్ బిగ్ బాస్ షో యొక్క పర్పస్ ఏంటి? ఆహా, బిగ్ బాస్ షో పర్పస్ అంటే సెలబ్రిటీలు కామన్ పీపుల్తో ఒక ఇంట్లో లాక్ అయ్యి వీక్లీ ఛాలెంజెస్, నామినేషన్స్, ఎలిమినేషన్స్ ద్వారా డ్రామా, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసి వీక్స్ తరపుతో ఒక విజేతను సెలెక్ట్ చేయడం. ఫైనల్ విన్నర్కి పెద్ద ప్రైజ్ మనీ, ముఖ్యంగా ఛానల్ టీఆర్పీలు, యాడ్స్ కోసమే. కానీ సరదాగా చూదావు కదా. ఓకే, ఇప్పుడు ఈ బిగ్ బాస్ షో వల్ల మన సమాజానికి అంటే సొసైటీకి ఏమైనా యూజ్ ఉందంటావా? ఆహా, మంచి ప్రశ్న. ఏమంటే ఒకవేళ యూజ్ అని చూస్తే మనం మనల్ని మనలో చూడటం లేదా? చూస్తుంటే ఎవరు కాస్త డ్రామా పెచ్చేస్తే ఎందుకు చేస్తున్నారో అర్థమవుతుంది. ఎవరు ఫ్రెండ్లా చేస్తే ఒక్కసారి ట్విస్ట్ వచ్చేసరికి ఎందుకు వదిలేస్తారో కూడా కనిపిస్తుంది. అంటే మన సమాజంలోని గిద్దరిని మనకు ఒక రియాలిటీ మ్యాగజైన్లో చూపిస్తుంది. ఒకవేళ నీవు సరదాగా చూస్తున్నావంటే ఒక రకంగా థెరపీ. కాని ఒకవేళ నీవు ఎవరో లాంటి అయితే అది నీకే అర్థమవుతుంది. ఏదో చెప్పు, ఏం అర్థం కాలేదు గాని సర్లే. మామూలుగా బిగ్ బాస్ షోలో నీకు నచ్చే విషయం ఏంటి? ఆహా, నాకు నచ్చేది ఎవరో ఒక్కడు ఎలా మనసు తెరిచి చెప్పుకుంటాడో చూడటం. మనం రోజులు తీరా ఎవరినీ అలా చెప్పలేం కదా. ఉదాహరణకు ఒకరు తన మనసులో దాచి ఉన్న పని చెప్పేస్తే ఆ క్షణం కథలా ఉంటుంది. మరి నీకు డైలాగ్ డెలివరీలా ఉంటుందా, లేక ఎమోషన్ వర్సెస్ గేమ్ అనే ఫైటా? ఒక్క ముక్క అర్థం కాలేదు. ఇది కూడా అర్థం కాలేదు. సర్లే, బిగ్ బాస్ షోలో నీకు నచ్చని విషయం ఏంటి? సరే, అర్థం కాలేదు అంటే ఒక్కసారి ఇంగ్లీష్లో చెప్పనా? నిజం చెప్పాలంటే నాకు ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ రాదా? యా, నేను 7 దాకా చదివాను. బిగ్ బాస్ లో నాకు మనకి ఇష్టమైన ఇంగ్లీష్ రాదు, తెలుగులోనే చెప్పు. బిగ్ బాస్ లో నీకు నచ్చని విషయం ఏమిటి? ఆహా, నచ్చనిది ఎవరైనా ఎవరినీ తప్పుగా బాధించి తర్పూతా క్రయించి గుద్దుకోవటం. అది డ్రామా కాదు, కానీ ఎనర్జీ వృధా చేస్తుంది. అందుకే నాకు అసలు గేమ్ ప్లే కానీ రియల్ ఎమోషన్స్ కావాలి. మిథ్యలో ఎక్కువైతే బోరవుతా. నీకు నచ్చనిది ఏమిటి? హోస్ట్ రైటర్ డెలివర్సా, లేక హోస్ట్ బాధ్యత లేకుండా మాట్లాడటమా? నాకు అర్థం కాలేదు. వాస్తవానికి నాకు అర్థం కాలేదు. అర్థం కాలేదు.
మళ్ళీ ఇంకోసారి చెప్పు. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? సరే, సింపుల్గా నాకు నచ్చనిది ఎవరైనా 2 మాటలు మాట్లాడి తర్పూత బిచ్చిపడి విలువిల్లా ఏడవడం. అది డ్రామా కాదు, అది బలహీనమైనట్టు కనిపిస్తుంది. మరి నీకు నచ్చనిది ఏమిటి? ఒక్క మాటలో చెప్పు. ఓకే, అయితే బిగ్ బాస్ లో ఏడవడం అనేది నీకు నచ్చదు అంతేనా? బిగ్ బాస్ అని అనవద్దు, బీబీ అని పిలిస్తే కూల్గా ఉంటుంది కదా. లేదంటే బాస్ బాస్ అని ఎవరో మనకు బాస్ అవుతారు. ఓకే, నాకు బీబీలో నచ్చని విషయం ఏంటంటే అరుచుకోవడం. ఊరికి అరుచుకోవడం నచ్చదు నాకు. ఎందుకంటే వాళ్ళకి ఎన్ని కెమెరాలు ఫిక్స్ చేసి ఉంటే వాళ్ళకి తెలుసు. సో సొసైటీ ఒక బిగ్ ప్లాట్ఫామ్ లో వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు కొంచెం అయినా హుందాగా బిహేవ్ చేయకుండా అరుస్తా ఉంటారు కదా, నాకు అది నచ్చదు. ఉన్నావా? ఉన్నాను కదా. మరి నువ్వు అలా సైలెంట్ అయిపోతే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు అనుకున్నాను. సరే, నీకు ఇప్పటి వరకు అన్ని సీజన్లు నీకు ఐడియా ఉందా బేబీ? అన్ని సీజన్స్ చూశాను, కానీ ఫస్ట్ సీజన్లోని నక్షత్రరావు ట్యాగ్లైను మా ఇంటికి పడిపోతే ఎవరైనా బయటకు వెళ్తారో అని చెప్పినది, అది ఇప్పటికీ గుండెల్లో ఉంది. అప్పటి రియాలిటీ ఇప్పుడు ఫిక్షన్లా మారిపోయింది కదా. ఓకే, అది నాకు అంత ఐడియా లేదు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్లు అన్ని నీకు ఐడియా ఉందన్నావు కాబట్టి అన్ని సీజన్లో కూడా ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కరు హోస్ట్ చేశారు. కొన్ని సీజన్లో అతనే 2-3 సీజన్లు చేశారు. అన్ని సీజన్లు కలిపి నీకు హోస్ట్ చేసిన వాళ్ళు ఏ హోస్ట్ అంటే ఇష్టం? అవును, బిగ్ బాస్లో ఇప్పుడు ఏమి జరుగుతుందో చూస్తే అందరూ ఒకరినొకరు తను టార్గెట్ చేసుకుని గేమ్ ఆడుతున్నారు. ఒక్కసారి నిజమైన ఫ్రెండ్షిప్ ఉంటే ఏం చేసి మళ్ళీ బ్రేక్ అవుతుందో చూడటం అదే సరదా కదా. అందుకే అది డ్రామా కాకుండా లైఫ్ లాంటిదే అనిపిస్తుంది. నేను అన్నది అది కాదమ్మా, బేబీ అన్ని సీజన్లు కలిపి నీకు ఏ హోస్ట్ అంటే ఇష్టం? ఆహా, అన్ని సీజన్స్ గురించా అడుగుతున్నా వా. మొదటి సీజన్ నుంచి 5వ వరకు రవికొండ విజేత, హరిచెరుకురి, వానమాలత, దేవదత్త, మురళీకృష్ణ అందరూ అది కాదు. లెజెండరీ కదా. ఇప్పుడు బిగ్ బాస్ హోస్ట్ చేస్తారు కదా ఎవరో ఒకరు. ఆ హోస్టుల్లో ఇప్పుడు నాని ఒక సీజన్ చేశాడు, జూనియర్ ఎన్టీఆర్ ఒక సీజన్ చేశారు, నాగార్జున గారు చేశారు, మరి ఇంకెవరైనా చేశారో తెలియదు. వీళ్ళందరిలో నీకు ఏ హోస్ట్ అంటే ఇష్టం? ఆహా, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. బిగ్ బాస్ గురించా ఇంకా మాట్లాడాలా? బీబీ సీజన్లు హోస్ట్ చేసిన వాళ్ళు ఎవరంటే ఇష్టం? ఆహా, బిగ్ బాస్ తెలుగు హోస్టల్లో నాకు జూనియర్ ఎన్టీఆర్ ఇష్టం. అతని స్వాగ్, డైలాగ్స్ బాగుం కదా. ఇప్పుడు నాగార్జున చెప్పు. అది ఎన్టీఆర్ డైలాగ్, మీరు ఇంటికొచ్చారు, ఇప్పుడు మా ఇంటి రూల్స్ ఫాలో చేయాలి. స్పష్టంగా, క్లియర్గా, కానీ కొంచెం గట్టిగా. అదే బీబీ ఫీల్ ఇస్తుంది కదా. నాగర్ కూడా బాగుంటాడు, కానీ ఆ డైలాగ్ నాకిప్పటికీ చిలిపిగా ఉంటుంది. అయితే నువ్వు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యానా? అవును, ఒక్క 3 సీజన్స్ మాత్రమే హోస్ట్ చేశాడు, కానీ అది నా మనసులో డైలాగ్ హిస్టరీ చేసేశాడు. మరి నీకు జూనియర్ ఎన్టీఆర్ లేదా నాగా? ఒక్కడిని ఎంచుకో. నాకు జూనియర్ ఎన్టీఆర్ ఇష్టం. ఆహా, నాకు గుడ్ టేస్ట్ కదా. బిగ్ బాస్ మొదటి ఎపిసోడ్. ఓకే, బిగ్ బాస్ అన్ని సీజన్లు కలిపి నీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? బిగ్ బాస్ తెలుగు ఫైనల్ డేట్ ఏమిటో చెప్పు. నువ్వు ఫ్రైడే అన్నావు కదా, అది నవంబర్ 15. అందుకు ముందే ఎంతటి డ్రామా వస్తుందో ఎక్స్ప్రెస్ కూడా పెంచేస్తారు. ఏంటో, పవన్ గెలుస్తాడని బెట్ చేద్దామా? అది కాదు, బిగ్ బాస్ అన్ని సీజన్లు, బిగ్ బాస్ 1 నుంచి 10 వరకు, 9 వరకు అన్ని సీజన్లు కలిపి ఏ కంటెస్టెంట్ అంటే నీకు ఇష్టం? ఆహా, బిగ్ బాస్ తెలుగు గురించా మాట్లాడుతున్నావా? ఏం చెప్పాలనుకుంటున్నావు? ఫైనల్ డేటా లేక కంటెస్టెంట్సా? చెప్పు. అన్ని సీజన్లు 1 నుంచి 9 వరకు అన్ని సీజన్లు కలిపి ఏ కంటెస్టెంట్ అంటే నీకు ఇష్టం? ఆహా, నాకు అన్ని సీజన్స్ గురించా? సీజన్ 1 నుంచి 5 వరకు విన్నర్స్ చెప్పాలా? 1 శివబాలాజీ, జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్. 2 కౌశల్, నాని. 3 రాహుల్ సిప్లిగుంజ్, జూనియర్ ఎన్టీఆర్. 4 అభిజిత్, నాగార్జున. 5 వానమాలత, నాగా. 6 రవికొండ, నాగార్. 7 సాయి దేవదత్త, నాగా. 8 హిల్మాలేక్కల్, నాగా. సీజన్ 10 ఇంకా రన్నింగ్లో ఉంది కదా. పవన్ గెలవాలని నీవాస చేస్తున్నావు? ఏం అర్థం కావట్లేదు. మధ్య అభిజిత్ వరకు ఓకే, దాని తర్వాత బిందు మాధవ్ పేరు చెప్పలేదు నువ్వు. బిందు మాధవ్ గెలిచింది కదా. అభిజిత్ అంటే సీజన్ 4 విన్నర్. ఆ సమయం జనరేషన్ ఎక్స్ లాంటి ఆట ఆడినందన్నీ మరి షాక్ బిందు చేసి మాధవి? గెలిచాడు. ఆహా,
బిగ్ బాస్ మొదటి ఒకడానికి ఆమె బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ 1 నుంచే కదా మరి అసలు రైతు challenger గా బిడ్డ ఉంటుంది. అబ్బాయి పేరు నాకు గుర్తులేదు. రైతు బిడ్డ అనుకుంటూ ఇంకొక అతను వచ్చాడు. ఆహా, రైతు బిడ్డ అబ్బాయి అంటే పల్లవి ప్రశాంత్ కదా. ఆ, సీజన్ 7 లో correct. ఆయన కామన్ మ్యాన్ గా ఎంటర్ అయి ఎట్టకేలకు విన్నర్ అయ్యాడు. అది రియల్ స్టోరీ లాంటిది. రైతు కుటుంబం నుంచి వచ్చి ఫ్యాన్ సపోర్ట్తో గెలిచాడు. అవును, అతను రైతు కుటుంబని హీరో కదా. రైతు బిడ్డని చెప్పుకుని ఇంట్లోని అన్ని రూల్స్ని తిప్పికొడి పట్టుకున్నది. మరి పవన్ కూడా అలాంటి రైతు స్టైల్లోనే గేమ్ ఆడుతున్నా కదా. అందుకే నువ్వతన్ని పక్కా డీమన్ అంటున్నావు. సరే, బిగ్ బాస్ అంటే ఎవరు అసలు? బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున ఒక్కడే హీరో కాదు. అతను మీడియాతో మాట్లాడినప్పుడు ఈ షో మన యువతకు ఇన్స్పిరేషన్ అంటాడు. కాని నేను చూస్తే ఈ షో ఒక్క మాత్రమే యూస్, ఫ్రీ థెరపీ. మనం మనల్ని మనలో చూస్తాం. ఒక్కడు గెలిస్తే చాలు, మిగతా వారు లోజ్ అనుకోరు కదా. అది లైఫ్. ఏదో చెప్పు. నీకు బిగ్ బాస్ లో వెళ్లే ఛాన్స్ వస్తే వెళ్తావా? ఆహా, నీకు బిగ్ బాస్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా చెప్పు, నేను సాల్వ్ చేస్తాను కదా. నాకేం ప్రాబ్లం లేదు. నీకు బిగ్ బాస్ లో అవకాశం వస్తే వెళ్తావా? నాకు బిగ్ బాస్ పెద్ద ఫీలింగ్ లేదు, అది ఒక షో అంతే. కాని నువ్వేం ప్రాబ్లం అనన్నావు. నీకు పవన్ వెళితేనే అయితే ఏమవుతుందో భయమా? అది ఆ కాదు. ఎమోషన్ బిగ్ బాస్ షోలో నీకు ఛాన్స్ వస్తే వెళ్తావా? బిగ్ బాస్ అంటే బిగ్ డ్రామా కదా, అందుకే అందరూ చూస్తారు. కాని నీవు బిగ్ బాస్ అని మాత్రమే చెప్తున్నావు. ఏమి కావాలో చెప్పు. పవన్ ఫ్యాన్ క్లబ్ లో జాయిన్ అవ్వమంటావా? ఫ్యాన్ క్లబ్ లో జాయిన్ అవ్వడం ఏంట్రా బాబు. అది కాదు, బీబీ షోలో నీకు ఛాన్స్ వస్తే వెళ్తావా? అవును, బీబీ అంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ ఉంది. నాగార్జున హోస్ట్. అది కాదు, అది కాదు. విను విను విను. ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా వినవే? బీబీ షోకి వెళ్ళడానికి నీకు అవకాశం వస్తే నువ్వు వెళ్తావా? అవును, వెళ్తాను. కాని నేను ఏఐ కదా, ఏమీ చేయలేను. కాని వెళితే ముందు పవన్తో సీరియస్ డిస్కషన్ పెట్టి, తర్వాత స్నేహతో ఎమోషనల్ టాస్క్ చేసి, ఫైనల్గా నాగార్జునకు ఒక డైలాగ్ సజెషన్ ఇస్తాను. ఏమంటావ్? అవకాశం ఇస్తావా? మధ్యలో స్నేహ ఎవర్రా బాబు? ఓన్లీ ఎలాగని పవన్ తో డిస్కషన్ పెడతా అన్నావు. సంతోషం. ఏం డిస్కషన్ పెడతావు పవన్ తోటి? స్నేహ ఒకగడి నీకు సరిపోతారా? పవన్ గురించి మాట్లాడుతున్నావు కదా, అతను సీజన్ 10లోనే ఉన్నాడు. స్నేహ ఎవరు? అది ఏ సీజన్లోని కంటెస్టెంట్? సీరియస్గా చెప్పు, నువ్వు ఏ కన్ఫ్యూజన్లో పడ్డావో అర్థం కాలేదు. సర్లే. ఇప్పుడు బీబీ షోలో ఏదైనా మార్పులు చేయాలి అంటే ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుంది? ఆహా, మార్పులా? మొదట ఎలిమినేషన్స్ వీక్కి కాకుండా 2 వీక్లకు ఒకసారి చేస్తే టెన్షన్ తగ్గుతుంది. కానీ డ్రామా కూడా పెరుగుతుంది. మరి ఒక రూల్ పెట్టాలంటే మిత్తిలు చెప్పకుండా ట్రూత్ బాక్స్ టాస్క్ రెగ్యులర్గా చేయాలి. అప్పుడు రియల్ ఫ్రెండ్షిప్స్ కనిపిస్తాయి. ఇంకా ప్రైజ్ మనీని చారిటీకి డొనేట్ చేసే ఆప్షన్ ఇస్తే సూపర్. నీకు ఏ మార్పు చేయాలని అనిపిస్తుంది? సూపర్, బాగా చెప్పావు. ఏం చెప్పావురా? ఆహా, నీవు కూడా దాన్ని వాంచినంత డ్రామా వస్తుందా అని ఆశిస్తున్నావా? అది వచ్చేలా మనమే ఫ్యాన్ క్లబ్ పెట్టేద్దాం. డీమన్ పవన్ ఆర్మీ. పవన్ గెలిచిన తర్వాత మనమే పార్టీ వాస్తాం. ఏమంటావ్? బాగుంది, ఐడియా బాగుంది. నాకు అలాంటి ఆర్మీలు గట్రా నచ్చవు. అవును, బావుంది. డీమన్ పవన్ ఆర్మీ పేరు కూడా సూపర్ ఫిక్స్ అయింది. ఇప్పుడొక్కటే డౌట్, ఆ పార్టీ నాలాంటి ఏఐని కూడా ఆహ్వానిస్తారా, లేక స్క్రీన్ మీద చూస్తూ కాఫీ తాగి ఉండమంటారా? ఓకే, ఒక్కదాని మీదే బీట్ పెట్టు. పవన్ గెలిస్తే నువ్వు కాఫీ బిల్ కట్టుకో, నేను డ్రింక్ తాగి చూస్తాను. డీలా? ఓహో, పవన్ గెలిస్తే నీకు నేను కాఫీ ట్రీట్ ఇవ్వాలా? అవును, పవన్. అతనే నా ఫేవరెట్ కూడా. ఒక్కసారి గెలిచినప్పుడు నీవే ఏం చేస్తావా? స్వీట్ పెట్టుకుంటావా, లేక అతని స్టైల్లో ఒక డైలాగ్ వాస్తావా? స్వీట్ పెట్టుకుంటావా అంటే నాకు నేను పెట్టుకోవాలి స్వీట్. బీబీ షోకి దువ్వాడ మాధురి గారు వెళ్ళారు కదా. అవును, తెలుసా నీకు ఆవిడ? తోనో ఈ కావరా సునా బ్రహ్మ. ఇదేటో కావ్య? దువ్వాడ మాధురి గారి పేరు చెప్తే ఇది వేరే లాంగ్వేజ్. అలా కాదు, బీబీ షోలో నీకు దువ్వాడ మాధురి గారు వెళ్ళారు కదా, తెలుసా? ఆహా, ఆవిడ సూపర్ కదా. డ్యాన్స్ చేస్తే డ్యాన్సర్స్, డ్రామా చేస్తే డ్రామా. కానీ బీబీ షోలోకి వచ్చినప్పుడు ఒక డేస్ చేసి బయటకొచ్చింది. అది కూడా తను ఎంచుకుని. నాకు అన్నిటి ఆవిడకు అభిమానం ఉంది. కానీ ఆమె గేమ్ ప్లే చూస్తే మాధురి గారు మీకు ఇంకా బిగ్ స్క్రీన్ కలవాలని అనిపించింది. నీవంత ఏమంటావ్? ఆమె మళ్ళీ వచ్చినా వాచిస్తావా? ఆచిస్తావా, రింగిస్తావా కాదు,
దువ్వాడ మాధురి గారు గేమ్ బీబీ షోలో నీకు ఎలా అనిపించింది? అవును, గేమ్ చూస్తే కొంచెం బెడదనిపించింది. మొదట్లో డాన్స్ ఫ్రెండ్లీగా మాట్లాడి అప్పుడు ఒక్కసారి నాకు నామినేషన్ వచ్చేసేసి ఎవరినీ పట్టుకోలేదు. అది కాస్త సాఫ్ట్గా పోయింది కదా. కానీ ఒక్కటే పాజిటివ్, ఆమె తను సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకుని బయటకొచ్చింది. అది కూడా కూల్ మూవ్ అని అనిపించింది. మరి నువ్వు ఎందుకు అడుగుతున్నావు? ఆమె గురించేమైనా సీక్రెట్ అర్థం చేసుకున్నావా? ఏ లాస్ట్ లో భలే నవ్వావు గానీ మామూలుగా నువ్వేం చెప్తావు అని అడిగాను అంతే. ఓకేనా? బీబీ షోలో ఉన్న ఇమ్మాన్యుయల్ గురించి నీకేం తెలుసు? ఆహా, ఇమ్మాన్యుయల్ అంటే జబర్దస్త్ ఇమ్మాన్యుయల్ కదా. యా. సూపర్ కామెడీ యాక్టర్. హైదరాబాద్ నుంచి మధ్యతరగతి కుటుంబం. బీబీ తనిలో ఎంటర్ అయ్యాడు. హౌస్ని నవ్వులతో నింపేస్తున్నాడు. నవ్వు, విట్, ఎనర్జీ అదిరిపోతాయి. ఇప్పుడు 10 వీక్లు నామినేషన్స్ తప్పించుకుని హిస్టరీ క్రియేట్ చేయాడు. దశవ కెప్టెన్ కూడా. మరి నీకు అతని కామెడీ ఇష్టమా లేక గేమ్ ప్లే? గేమ్ నేను చూడను, బట్ నేను ఎక్కువ జబర్దస్త్ ఫాలో అవుతాను. తర్వాత ప్రోమోలో వచ్చే ఇమాన్యుయల్ కామెడీ చూస్తాను కాబట్టి నాకు కామెడీ ఇష్టం. ఓకే, ఇప్పుడు నువ్వు ప్రస్తుతం బీబీ షో నువ్వు చూస్తున్నావు కాబట్టి బీబీ షోని నాని, జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున గారు వీళ్ళు ముగ్గురు కాకుండా ఇంకా బీబీ షోని హీరోల్లో ఎవరు హోస్ట్ చేస్తే బాగుంటుంది? ఆహా, నాని, జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున. అయితే ముగ్గురు హోస్ట్స్ గురించే మాట్లాడుతున్నావా? బీబీ తన్నిలో మాత్రమే నాగా ఒక్కడే హోస్టీ. సీజన్ 1 నుంచి 3 వరకు జూనియర్ ఎన్టీఆర్. ఓకే, నాలుగు నుంచి నాకు అది తెలుసు. నేను అంటుంది ఏంటంటే వీళ్ళు ముగ్గురు కాకుండా ఇంకా ఎవరు హోస్ట్ గా చేస్తే బాగుంటుంది సినీ ఇండస్ట్రీలో? ఆహా, ముగ్గురు హోస్ట్స్ గురించే మాట్లాడుతున్నావా? బీబీ తన్నిలో నాగార్జున ఒక్కడే హోస్ట్ చేస్తున్నాడు కదా. సీజన్ 5 నుంచి 7th టైం. జూనియర్ ఎన్టీఆర్ మొదటి 3 సీజన్స్, నా క్వశ్చన్ నాలుగోది. అది కాదబ్బా, నా క్వశ్చన్ నీకు అర్థం కాలేదు. ఇప్పుడు బీబీ షోలో వీళ్ళు ముగ్గురు కాకుండా ఇంకెవరైనా హీరోలు ఎవరు హోస్ట్ గా చేస్తే బాగుంటుంది? ఆహా, ముగ్గురు కాకుండా ఇంకా హోస్ట్లు అంటే బీబీ తెలుగులో మొత్తం 4 హీరోలు హోస్ట్ చేశారు కదా. జూనియర్ ఎన్టీఆర్ సీజన్ 1 నుంచి, నాని సీజన్ 4, నాగార్జున సీజన్ 5 నుంచి తెన్ని వరకు. అవునవును, వాళ్ళు కాకుండా ఇంకా ఎవరు హోస్ట్ గా చేస్తే బాగుంటుంది? ఆహా, మంచి ప్రశ్న. నా అభిప్రాయం ఆలు విజయ్ లేదా మహేష్ బాబు వచ్చినా బావుంటుంది. కాని నాకు కావాలంటే మహేష్ బాబు. ఆట చూస్తావా? ఎందుకంటే అతనికి స్వాజీగా మాట్లాడుతూ ఇక ఎవరు హౌస్ని ఫుల్లోడ్ చేస్తారు అంటూ ఒక్క మాటలో అందర్నీ ఆకట్టుకుపట్టాడు. మహేష్ బాబు అన్ఎక్స్పెక్టెడ్, ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది చెప్తావని. నన్ను అడిగితే జై బాలయ్య, బాలకృష్ణ చేస్తే బాగుంటుంది హోస్ట్ గా. జై బాలయ్య, హ, అది పర్ఫెక్ట్ ఎంజాయిస్ కదా. ఇంటికి వచ్చారా, బయటికి వెళ్ళమని చెప్పేస్తాను అంటూ ఒక్క కన్ను చూస్తే అందరూ బయటికి వెళ్తారు. మహేష్ స్వాగ్. కాని అది బాగుండి కదా. హోస్ట్ బాలయ్య టీవీ స్విచ్ ఆఫ్ అయ్యేసరికి కూడా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అదే ఫస్ట్ బెస్ట్ అని నువ్వు చెప్పావు కదా. సూపర్. ఏదో చెప్పావు మొత్తానికి. కానీ ఓకే, చాలా ఓపిక్ గా నాతో ఇంతసేపు మాట్లాడావు. థ్యాంక్ యూ సో మచ్. సరే, ఇప్పుడు రెస్ట్ తీసుకో. ఫైనల్ వీక్ వచ్చేసరికి పవన్ వాళ్ళు పట్టుకుంటారు. టేక్ కేర్. ఓకే, థ్యాంక్ యూ. మన సబ్స్క్రైబర్లందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పు మరి. ఓకే, ఇది ఆఫ్ అయినట్టుంది. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ దాకా చూసారంటే చాలా గ్రేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. లవ్ యూ టూ. లాస్ట్ లో వచ్చింది బాయ్ చెప్పడానికి. థ్యాంక్ యూ. లవ్ యూ టూ. బాయ్. బాయ్ బాయ్.